ఇంటి వద్ద నుంచే పనిచేసే ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీని తీసుకొని వచ్చాను. అంటే ఇవి కంప్లీట్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. భారత ప్రభుత్వమే ఈ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్లో కూర్చొని కేవలం తెలుగులో మాట్లాడితే మీకు ఈ జాబ్ అనేది మీ సొంతం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ లైక్స్, షేర్స్ మరియు సబ్స్క్రిప్షన్సే మాకు ఎంతో పెద్ద మోటివేషన్ని తీసుకుని వస్తుంది. అందుకనే ప్రతి వీడియోలో కూడా మీకు పదే పదే చెప్తున్నాము, దయచేసి వీడియోను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మా వీడియోల ద్వారా గ్యాదర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ISC అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది బెంగళూరులో ఉంటుందండి, బెంగళూరు నుంచి ఆపరేట్ అవుతుంది. మీకు ఫస్ట్ లైన్లో కనిపిస్తుంది చూడండి, స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా ఈ జాబ్స్ని IISc అనేది ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీదే కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై అనే ట్యాబ్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ మీరు వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయవచ్చు. సో దానికంటే ముందు మనము ఈ జాబ్ నేమ్ ఏంటి, జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంటి, అదేవిధంగా శాలరీ ప్యాకేజ్ ఎంత అనేది తెలుసుకుందాం. స్పైర్ ల్యాబ్ IISc హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ రీసోర్సెస్ ఫర్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సచ్ యాజ్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్. దేర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్. స్పీచ్ రికగ్నిషన్లో ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ని ఐడెంటిఫై చేయడానికి, ఒక టెక్నాలజీని కనిపెట్టడానికి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ప్రాజెక్ట్లో పనిచేయడానికి అభ్యర్థులు కావాలి. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా వారిని భర్తీ చేయబోతున్నారు. జాబ్ ప్రొఫైల్ నేమ్ చూడండి, స్పీచ్ రికార్డింగ్స్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్. లోకల్ అనేది క్లియర్గా ఇచ్చారు. లోకల్ అంటే మన తెలంగాణ వాళ్ళు అండ్ ఏపీ వాళ్ళు అయితే తెలుగు ఉంటుంది. మిగతా కంట్రీస్ ఏవైనా ఉంటే, మిగతా స్టేట్స్, కంట్రీస్ కాదు స్టేట్స్ ఉంటే వారికి సంబంధించిన హిందీకి సంబంధించిన లాంగ్వేజ్ స్టేట్ అయితే హిందీ, అలా లోకల్ డైలెక్ట్ ద్వారా ఈ ప్రొఫైల్ స్పీచ్ రికార్డింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు. జాబ్ ప్రొఫైల్ నేమ్ చూడండి, స్పీచ్ రికార్డింగ్స్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్. జాబ్కు కావాల్సిన స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూడండి, షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మీకు PC ద్వారా అయినా చేయవచ్చు ఈ జాబ్ని, ల్యాప్టాప్ ద్వారా అయినా చేయవచ్చు, లేదా ఈవెన్ మొబైల్ ద్వారా కూడా చేయవచ్చు. కాకపోతే మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది కావాలి. టు హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. చెప్పాను కదండి, స్మార్ట్ ఫోన్లో కానీ, PCలో కానీ, ల్యాప్టాప్లో కానీ ఇంట్లో కూర్చొని చేయవచ్చు. అండ్ హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఇస్ ప్లస్. సో మీకు తెలుగులో ఒక డిగ్రీ అనేది ఉంటే ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. కాకపోతే మనం తెలుగు వాళ్ళమే కాబట్టి, తెలుగు స్టేట్లోనే పుట్టినాం కాబట్టి మనకు తెలుగులో మంచి గ్రిప్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దగా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ వీరు ఏదైతే క్వాలిఫికేషన్ అడుగుతారో ఆ క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. అండ్ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. సో మీకు నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, తెలుగు ఉంటుందో, ఆ తెలుగు లాంగ్వేజ్ని మీరు కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండాలి. లొకేషన్, దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్. ఎనీవేర్ అంటే మీరు ఎక్కడైనా ఉండి చేయవచ్చండి. ఇండియా నుంచి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి కూడా
చేయవచ్చు. మీ ఇంట్లో కూర్చొని చేయవచ్చు, ఇంకా ఎక్కడైనా కూర్చొని చేయవచ్చు. జస్ట్ ఇంటర్నెట్ పైన ఆధారపడి వర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది సమస్య కాదు. ఎక్కడి నుంచి అయినా కూడా మీరు వర్క్ చేసి ఇన్ టైంలో సబ్మిట్ చేయగలగాలి. చూడండి, అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని చెప్పి అడుగుతున్నారు. ఈవెన్ 12th చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయవచ్చు, ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉంటారు. ఇటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా నేను మెయిన్గా బేస్ చేసుకొని స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ టైంను అతిగా వేస్ట్ చేయకుండా ఎంతో కొంత టైంను మీరు ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అది మీకు ఫ్యూచర్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి పనిచేస్తుంది అనే నా యొక్క చిన్న ఉద్దేశం ఆధారంగానే ఈ టైప్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కావాల్సిన రెమ్యునరేషన్ ఏంటి అంటే 9,000 రూపీస్ ఫర్ ఎవ్రీ 60 minutes. అంటే ఒక గంటకు మీకు 900 రూపీస్, 9,000 కాదండి, 900 రూపీసు రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు ఆధారంగా, వాళ్ళు చెప్పిన యాక్టివిటీ ఆధారంగా, వాళ్ళు చెప్పిన రెస్పాన్సిబిలిటీస్ ఆధారంగా మీకు ఒక గంటకు మీరు చేసిన టాస్క్కు 900 రూపీస్ పర్ అవర్ అనేది ఉంటుంది. ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలకు 900 రూపీస్ చొప్పున పేమెంట్ అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ రైల్ చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూడండి. మీకు ఇక్కడ ఏం చేస్తారు అంటే అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్స్ పైన కొన్ని టాస్క్లు, టాపిక్స్ ఇస్తారు. అవి వేరే లాంగ్వేజ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉన్నాయి అనుకోండి, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని మీరు చదివి అర్థం చేసుకొని ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని మీరు తెలుగులో ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తే అంత ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ క్యాచీగా ఉండేటట్టు, ఎంగేజింగ్గా ఉండేటట్టు మీ యొక్క వాయిస్ని రికార్డ్ చేసి పంపించాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో, టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని మీరు మీ యొక్క వాయిస్లో ఈజీగా అర్థమయ్యేటట్టు, ఎంగేజింగ్గా ఉండేటట్టు రికార్డ్ చేయడమే ఈ జాబ్ యొక్క మెయిన్ టాస్క్. సో ఈ విధంగా మీరు ఈ టాపిక్లని రికార్డ్ చేసి పంపించడం ద్వారా గంటకు 900 రూపాయల చొప్పున మీకు పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పంపించిన వాయిస్ రికార్డ్స్ అన్నింటిని కూడా వాళ్ళు మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు. చేసి దాంట్లో మంచిగా ఉన్న వాటికి ఒక గంటకు 900 చొప్పున పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు ఒక పైలట్ టాస్క్ అనేది ఇస్తారు. ఈ టాస్క్ని మీరు ఎంత తొందరగా, ఎంత క్యాచీగా, ఎంత అండర్స్టాండబుల్గా ఉండేటట్టు వాయిస్ని రికార్డ్ చేసి పంపిస్తారో వాళ్ళు దానిని ఎగ్జామిన్ చేసి మీకు అవకాశాన్ని కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనేది కూడా ఉంటుంది. మీకు దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే కామెంట్లో తెలపండి. దీని అప్లికేషన్ని మీకు సపరేట్ వీడియో చేసి ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది ఇప్పటికే, కాబట్టి దాన్ని సపరేట్ వీడియోలో మీకు అందిస్తాను. కావలసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కామెంట్లో పెట్టండి. కామెంట్లో వస్తేనే నేను దీనికి సంబంధించిన వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.